లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. నేడు కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కథనబేరి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. ఈ సభకు గులాబీ దళపతి కేసీఆర్ హాజరు కానున్నారు. తమ పార్టీకి అచ్చొచ్చిన సెంటిమెంట్ గా ఉన్న ఈ కళాశాల మైదానం నుంచే ఎన్నికల శంఖారావాన్ని ఆయన పూరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం నల్గొండలో తొలి సభ నిర్వహించిన బీఆర్ఎస్ నేడు కరీంనగర్లో రెండో సభకు ప్లాన్ చేసింది. ఈ సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా జన సమీకరణ చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేర్లను ఖరారు చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరలక్ష్మి, ఈ రోజు తెలంగాణ భారత రాష్ట్ర సమితికి సంబంధించి తొలి ఎన్నికల ప్రచార సభ ప్రారంభం కాబోతుంది. కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ లో ఈ రోజు పార్టీకి సంబంధించిన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమయ్యాయి. ఇప్పటికే కరీంనగర్ పార్లమెంటు, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ సంబంధించినటువంటి పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులను కూడా కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ రోజు నుంచి ఎన్నికల షెడ్యూల్ ఏదో క్షణంలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం ఉన్న నేపథ్యంలో ఈ రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావానికి తెరలేపిందని చెప్పుకోవచ్చు. గత ఫిబ్రవరి 13న నల్లగొండ పేరు మీద ఎన్నికల తర్వాత జరిపిన సభ తర్వాత ఇప్పుడు రెండో భారీ బహిరంగ సభగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 1,50,000 మందితో సభ నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి నేతలు ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎంపీలతో పాటు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు అందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పి భారీ జన సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సభ ద్వారా సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన సభ ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వాలి, పార్టీ క్యాడర్ కి ఒక భరోసాని ఇవ్వాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా మంది శాసనసభ్యులతో పాటు మాజీ శాసనసభ్యులందరూ కూడా పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి, బీజేపీ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి పార్టీని కాపాడుకోవాలన్నా, పార్టీ క్యాడర్ ఉన్నటువంటి క్యాడర్ కి ధైర్యం ఇవ్వాలన్నా ఈ సభ చాలా కీలకం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. దాంతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆయువు పట్టుగా కరీంనగర్ జిల్లా ఇప్పటి వరకు అండగా నిలిచింది. ఇటువంటి జిల్లాలో పట్టు కోల్పోతే రానున్నటువంటి రోజుల్లో మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి ఆ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో పాటు రైతు సమస్యలు, ప్రజా సమస్యలన్నింటి కూడా ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇదే ఈ పార్లమెంటు ఎన్నికలకు తొలి శంఖారావ సభగా, ప్రారంభ సభగా చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.